ఈ సినిమా కథ సమంత గారికి తెలుసా? ఆవిడకేమన్నా ఎప్పుడైనా డిస్కస్ చేసారా ఆవిడతో? ఒకసారి నారేషన్ ఒకసారి శుభం చేస్తున్నప్పుడు ఐ టోల్డ్ హర్ ద లైన్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటి ఆవిడ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? షీ లవ్డ్ ఇట్ సో మచ్. చాలా మంచి లైన్ ప్రవీణ్, 3 ఉమెన్‌ని హ్యాండిల్ చేసావు. గుడ్, వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు రావాలి తెలుగులో. అండ్ ట్రైలర్ కూడా తనకు నచ్చి పోస్ట్ చేసింది. సో డెఫినెట్లీ ఉమెన్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాకి. అంటే ఆ సినిమాలో నాకు సమంత గారి క్యారెక్టర్ అర్థం కాలేదు. నిజంగా ఆవిడ చేయాల్సిన క్యారెక్టరేనా? ఎందుకు ఆవిడ చేయాల్సి వచ్చింది? షీఈ్ ద ప్రొడ్యూసర్ అండి. అంటే ఇప్పుడు ఒకటి ఎవరు తెలీదు శుభం సినిమా, అందరూ కొత్త ఫేసెస్. షీ హ్యాస్ టు, ఇప్పుడు మీకు ఓకే నచ్చినా నచ్చకపోయినా షీ పుల్డ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. అక్కడ సమంత ఫేస్ చూసి థియేటర్కి వచ్చారు అట్లీస్ట్, మిగతా యాక్టర్స్ మిగతా సినిమాని చూడడానికి. షీఈ్ ద పుల్లింగ్ ఫ్యాక్టర్. సో సమంత గారు ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. దట్స్ ద, అందుకే కదా తను కూడా చేసింది ఆ సినిమా, తను ప్రొడ్యూస్ చేసింది. షీ గేవ్ ఆల్ హర్, అంటే తను మొత్తం ప్రమోషన్స్లో కానీ షీ గేవ్ ఆల్ హర్ థింగ్ టు ఓన్లీ బిలీవ్ దట్ ఓకే జనాలు థియేటర్కి రావాలి. ఎంత కష్టం అండి ఇప్పుడు థియేటర్కి క్రౌడ్ని తెప్పించడం, బాబోయ్ అసలు చచ్చిపోతాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. పెద్ద స్టార్ ఉంటే ఓకే అయిపోతుంది ఈజీగా. ఇలాంటి సినిమాలు తీసుకొని ప్రస్తుతం ఒక కాంపిటేటివ్ వరల్డ్లో బయటకు వచ్చి థియేటర్కి వచ్చి పాప్కార్న్ టికెట్ రేట్లు, ఆ పాప్కార్న్ రేట్లు అన్నీ భరించి థియేటర్కి వచ్చి చూడాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్.